నాతో రా. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. ఎంతమందిని చూశాను. ఏయ్, ఓ పిల్లల్ని పంపిస్తున్నాను, సీడ్ ఇచ్చి అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా ఇవ్వు. అరే ఇతను ఆటోలో వచ్చావా? డబ్బులు లేదా? ఈయన మా అన్నయ్య. ఓ, గొడవకు వచ్చావా? అయ్యయ్యో, నాకు అవన్నీ తెలియండి. మీరు చేసిందేం బాలేదు. సీట్ లేదంటే సీట్ లేదని చెప్పొచ్చు. ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు. నా చెల్లెలకు సీట్ ఇప్పించండి మర్యాదగా. మర్యాదగా ఇవ్వాలా? ఏయ్, ఇవ్వకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తావు? పోలీసుల దగ్గరికి వెళ్తావా? మంత్రి దగ్గరికి వెళ్తావా? లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా? ఎవరి దగ్గరికి వెళ్తావో చెప్పరా, ఫోన్ చేస్తాను, మాట్లాడు. నేనెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. నాకంటూ ఒక ఇది ఉంది. ఏంటి, రౌడీని అంటావా? ఏయ్, నేనే పెద్ద రౌడీని రా. అసలు అదేనా మన బ్యాక్గ్రౌండ్, తర్వాత ఇదంతా. ఏయ్ ఏయ్, నేను బయటికి ఏంటంట్రా? సార్, అయ్యగారు చెప్పారు కదా, బయటికి రావయ్యా. 2 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడాలి. నీకే చెప్పేది. ఏయ్, అన్న పాపం ఏదో మాట్లాడాలట, ఏమిటో తెలుసుకుందాం, మీరు వెళ్ళండి. గీత, నువ్వు బయటకెళ్ళి. అన్నయ్య, పర్వాలేదు, వెళ్ళమ్మా. ఏదో మాట్లాడాలన్నావే, ఏం మాట్లాడతావు? సార్, నా పేరు మాణిక్యం. నాకింకో పేరుంది. ఎరా, బయట ఎవరికి చెప్పవుగా? నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అన్నా, ఒక్క సీట్ ఏమిటన్నా? 100 సీట్లు ఇస్తానా? 1000 సీట్లు ఇస్తానా? అన్నా, అసలు ఈ కాలేజీ మీద 2 కూర్చోన్నా, 2 ప్లీజ్. నేను వస్తా సార్. అన్నా, నేనే నా కారులో. పర్వాలేదు, పర్వాలేదు. నీకు సీటు దొరికింది. థ్యాంక్ యూ అన్నయ్య. అవును, నువ్వు అతనితో ఏం మాట్లాడావు, ఏం చెప్పావు? నిజం చెప్పాను. వీడు తమకన్నా. నోరు ముయ్యంరా. చెల్లెలికి అన్నరా? చెల్లెలికి అన్నంటే నాకు అన్న, నాకు అన్నంటే మీకు అన్న, మీకు అన్నంటే అందరికీ అన్నేరా, అన్నరా.